నమస్కారము. ఈరోజు మన పద్యము. కాసి నీళ్లు మోసి కాళ్ళు ముగము వాచి ఎందు సుఖము లేక ఎండి ఎండి చచ్చి వెనుక ముక్తి సాధింపగలరుకో విశ్వదాభిరామ వినురవేమ. అంటే కాశీలో ఉన్న నీళ్ళని తీసుకెళ్ళి రామేశ్వరానికి మోసుకెళ్ళి సముద్రంలో కలిపినంత మాత్రాన కాళ్ళు మొహము వాయటం తప్ప ఇహంలో పరంలో సుఖం దక్కదు. ఏమనుకుంటాము, గంగ నీళ్ళు తీసుకెళ్ళి కాశీ నుండి రామేశ్వరంలో సముద్రంలో కలిపితే మనకు పుణ్యం వస్తుంది అనుకుంటాము. కానీ కాళ్ళు మొహం వాయటం తప్ప మనకు ఇహంలో సుఖం ఉండదు, పరంలో సుఖం ఉండదు. అదే వేమన గారు చెప్తున్నారు. మీరు ఎక్కడ ఏది పొందాలో మీరు దాన్ని అర్థం చేసుకొని నడుచుకోవాలి. అంతేకాని గంగ నీళ్లు తీసుకొని రామేశ్వరం వెళ్ళి సముద్రంలో కలిపినంత మాత్రాన మన పుణ్యం వస్తుంది అనుకోవటం అది ఒక భ్రమ. మీరు ఎలా భగవంతుని చేరాలి, ఏది అర్థం చేసుకోవాలి అన్న మార్గాన్ని ఎప్పుడైతే క్లియర్గా తెలుసుకొని దాన్ని అవలంబించామో అప్పుడే మనకు ఇహలోకంలో పరలోకంలో సుఖం దక్కుతుంది. సుఖం అంటే భోగభాగ్యాలు, సంపదలు, కాళ్ళు ఇవి కాదు. మనకి దక్కే మనకి ప్రాప్తం దొరికేది ఏంటి? ఆ పరమాత్మలో అయినా ఆ పరమాత్మలో మనం కలిసిపోవటమే. ఈ జనన మరణ చక్రం నుండి విడిపడి ఆ పరమాత్మలో కలవటమే మనకు అన్నిటికన్నా గొప్ప భాగ్యం. అది తెలుసుకొని మనం నడుచుకుంటామో అదే మనకి అన్నిటికన్నా దక్కే గొప్ప సౌభాగ్యం అని అర్థం చేసుకోవాలి. కాసి నీళ్లు మోసి కాళ్ళు మొగము వాచి ఎందు సుఖము లేక ఎండి ఎండి చచ్చి వెనుక ముక్తి సాధింపగలరుకో విశ్వదాభిరామ వినురవేమ. నమస్కారం.